అక్క కృష్ణవేణి, నేను నీతో మాట్లాడాలి. పైకి రా. మేడం, నీ అక్కను అరవింద్కిచ్చి పెళ్లి చేయాలన్న కోరికను నువ్వింకా మనసులో పెట్టుకొనున్నావు. నువ్విలా బాధపడతావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి నిన్ను ప్రిపేర్ అవ్వమని చెప్పాను. కానీ నువ్వు నీ అక్కని తోడికోడలుగా చేసుకునే ప్రిపరేషన్లు మొదలెట్టావా? మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో అపార్థమే ఉంది? నువ్వు చేస్తున్నది క్లియర్గా నాకు అర్థం అవుతోంది కృష్ణవేణి. లేదు మేడం, మా అక్కనింటికి రమ్మని నేను అస్సలు పిలవలేదు. పిలవకుండానే ఎలా వస్తుంది? వంశీ గారికి జున్ను కావాలంటే తీసుకొచ్చింది. కనీసం తను వచ్చేటప్పుడు నాకు ఫోన్ కూడా చేయలేదు మేడం. కృష్ణవేణి, నాకు ఈ ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. అరవింద్ త్రిషల పెళ్ళయ్యే వరకు అలివేణి ఇంటి వైపు రావడానికి వీల్లేదు. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ అక్క ఈ ఇంటి కోడలు కావడం కల్లో కూడా జరగదు. కల్లో కూడా జరగదు. కల్లో కూడా జరగదు. కల్లో కూడా జరగదు. నీ అక్క పెళ్లి విషయంలో నీ మనసులో ఆశలు ఇంకా ఏమైనా పెట్టుకోనుంటే ఇప్పుడే ఈ క్షణమే చంపేసుకో. ఇప్పుడే ఈ క్షణమే చంపేసుకో. ఇప్పుడే ఈ క్షణమే చంపేసుకో. ఇప్పుడే ఈ క్షణమే చంపేసుకో. అరవింద్ త్రిషల పెళ్లి విషయంలో ఇంతకు మించి నువ్వు ఏదైనా చేసినట్టు తెలిసినా ఈ రత్నప్రభాదేవి ఒక్కసారి చెప్తుంది, అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. మరిది గారికి జున్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏ మాట చెప్పడానికేనా నన్ను ఉండమని చెప్పింది? అందరినీ అడిగానని చెప్పక్క. నువ్వింటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. కృష్ణవేణి, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగున్నాను కదా. ఏదో పోగొట్టుకున్న దానిలా బాధపడుతున్నావు. ఏమైంది? నాకు చెప్పకూడదా? అయ్యో, ఏం లేదక్క. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి కదా. ఎందుకు? మీ మరిది గారి పెళ్ళంట కదా. తన కాబోయే భార్యని పరిచయం చేశాడు. నీ తోటి కొడలు చాలా బాగుంది. కంగ్రాట్స్. పెళ్లికి పిలుస్తావు కదా? పిలుస్తానక్క, పిలుస్తాను.
సారీ. ఎందుకక్క? నేను చెప్పకుండా సడన్ గా వచ్చానని మీ అత్తయ్య గారు నేను ఏమైనా అన్నారేమోనని నా డౌట్. లేదక్క, అలాంటిదే లేదు. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఫోన్ చేసి వస్తాను, సరేనా? నేను డ్రైవర్కి చెప్తాను, నిన్ను రేవు దగ్గర వదిలేస్తాడు, సరేనా? వద్దులే కృష్ణవేణి, నేను ఆటోలో వెళ్తాను, సరేనా? బాయ్. అక్క, నాకు తోడికోడలయ్యే అర్హతలన్నీ నీకున్నాయి. ఎందుకో ఆ దేవుడు మనం తోడికోడలం కాకుండా మన రాతల్ని తిరిగి రాశాడక్క. కృష్ణవేణి ఏదో బాధలో ఉన్నట్టుందే. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పి ఫోన్ చేయించి కనుక్కుంటే? వద్దులే, అమ్మకి తెలిస్తే ఇంకా బాధపడుతుంది. బాయ్ కృష్ణవేణి. జాగ్రత్త అక్క. స్వామి, ఎందుకు ఇలా జరుగుతోంది? మా అక్క ఎంతో ఆప్యాయంగా ఇంటికి వస్తే కనీసం మనస్ఫూర్తిగా పలకరించే అవకాశం లేకుండా పంపిస్తున్నాను. తనెంతో ప్రేమగా చెన్ను తీసుకుని వస్తే కూర్చో అక్క అని ఈ చేతులతో మంచినీళ్ళిచ్చి మర్యాద చేసే అవకాశం కూడా నాకు లేదు. అక్క మనసు ఎంత నొచ్చుకుందో ఏమో. వంశీ గారు తప్పిపోతే అక్క కాపాడి ఇంటికి తీసుకెళ్ళింది. సమయానికి తను వంశీ గారిని చూసుండకపోతే నేనింటికి వెళితే నా కోసం మామయ్యతో కూడా గొడవ పడింది. వంశీ గారిని నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుని మురిసిపోయింది. ఇంత చేసిన అక్కకి నా ఇంటికి వస్తే నేను చేసే మర్యాద ఇదేనా స్వామి? ఇదేనా? మనిషివి కాదు, నువ్వు రక్త పిపాసివి. రక్త పిపాసివి, రక్త పిపాసివి, రక్త పిపాసివి, రక్త పిపాసివి. మీ తాతయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉన్నారండి. డాక్టర్స్ ఏం చెప్పారు? ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, దాంతో ఉద్వేగానికి లోనవుతున్నారని చెప్పారు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. తాతయ్య గారి వదనంలో నేను ఏ రోజు ఇంత కోపం చూడలేదండి. తాతగారు అమ్మవారి ఉపాసకులు. గుడికి వెళ్లి అమ్మవారికి అర్చన చేసి అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి తాగే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఎప్పుడూ ప్రశాంత వదనంతో ఉండే తాతగారిలో మిమ్మల్ని చూశాక అమ్మవారి ఆగ్రహం ఆయనలో చూశానండి.
ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను తాతయ్య గారు ఉంటామండి. పిఠాపురంలో పురోహుతిక అమ్మవారి టెంపుల్లో నాన్నగారు అర్చకులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ నేను తాతయ్య ఉంటాం. ద్వారకానాథ్ గారు, అనుకోకుండా నా వల్ల మీకు డిస్టర్బెన్స్ అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, ఎంత మాటండి. పర్వాలేదండి. నేను ఇలా మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావటం మీకు అసౌకర్యంగా ఉంటుందని నాకు అర్థమవుతుంది. బట్ మీరు నాకు ఫేవర్ చేయగలిగితే ఐ బి థ్యాంక్ఫుల్ టు యూ. చెప్పండి. హాస్పిటల్లో మీ తాతయ్య గారు నా గురించి కోపంగా కామెంట్ చేశారు. సడన్గా నా మీద తను ఎందుకలా రియాక్ట్ అయ్యారో నేను తెలుసుకోవాలి. ఇంతకు ముందు తను నన్ను చూశారా? చూస్తే ఎప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? ఎలా చూశారు? ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. తాతగారు ప్రశాంతంగా అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు మీ గురించి మాట్లాడతాను. ఆయన ఏదైనా సైగలు చేసి చెప్తే నాకు అర్థమవుతుంది. ప్లీజ్ అలాగైనా చేయండి ద్వారకానాథ్ గారు. మీ పైన ఎందుకంత కోపం చూపించారో, ఆయన ఎందుకలా ప్రవర్తించారో నేను కనుక్కొని మీకు ఫోన్ చేసి చెప్తాను. మీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. తప్పకుండా. నేను ఇలా రావటం, మీతో మాట్లాడటం, ఈ విషయాలన్నీ కాస్త సీక్రెట్గా ఉంచగలరా? అంటే రత్నప్రభ గారికి కూడా తెలియకూడదు. సరేనండి, గోప్యంగా ఉంచుతాను. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అక్క ఈ ఇంటి కోడలు కావడం కల్లో కూడా జరగదు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు మేడం. నాకు గంతో రోడ్డు మీద కనిపించిన మాఫియా వ్యక్తి త్రిష ఫాదర్ ఒక్కరే. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా మేడం నమ్ముతుందా? అసలు నమ్మదు. ఏం చేయాలి? నాకు జ్యూస్ తాగే టైం అయింది. కృష్ణవేణి, కృష్ణవేణి, మీరు ఫ్రెష్ అయ్యారా వంశీ గారు? ఫ్రెష్ అయ్యాను కృష్ణవేణి. అలారం మోగింది, విన్నావా? వినలేదు వంశీ గారు. మీ జ్యూస్ టైం అయింది కదా, 5 నిమిషాల్లో తీసుకొస్తాను. కృష్ణవేణి, కృష్ణవేణి, జ్యూస్ వద్దులే. అదేంటి, జ్యూస్ తాగే టైం అయింది కదా వంశీ గారు. జ్యూస్ ఎప్పుడైనా తాగొచ్చన్నావు కదా. అన్నావు కాబట్టి నేను తర్వాత తాగుతాను, సరేనా? కూర్చో కృష్ణవేణి. కృష్ణవేణి, కృష్ణవేణి, నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వేడుస్తున్నావు కృష్ణవేణి, నాకు తెలుసు.
లేదు వంశీ గారు, నేను ఏడవడం లేదు. వంశీ గారు, మీరెందుకు ఏడుస్తున్నారు? నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది కృష్ణవేణి. నువ్వు నా భార్యవి కదా, నీకు కష్టంగా ఉంటే నాకు కష్టంగా ఉంటుంది. నువ్వేడిస్తే నేను ఏడుస్తాను కృష్ణవేణి. కృష్ణవేణి, నిన్నెవరు బాధ పెట్టారో చెప్పు, వాళ్ళని కొడతాను. నన్నెవరూ బాధ పెట్టలేదు వంశీ గారు. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదు వంశీ గారు, నేను హ్యాపీగా ఉన్నాను, సరేనా? సరే. కృష్ణవేణి, కృష్ణవేణి, మనం బయటికి వెళ్దాం. ఎందుకు వంశీ గారు? ఇంట్లో నాకు బోర్గా ఉంది కృష్ణవేణి. సరే, వెళ్దాం. హ? నేను రిజైన్ చేసేస్తాను చంద్రకళ. అంత పెద్ద పోస్టు పిలిచి పిలిచి మరీ ఇస్తే టింగు రంగమంటే ఒక్కరోజు వెళ్ళి మానేస్తానంటారేందయ్యా? ఓర్పుగా ఉండాలయ్యా. వాడి దరిద్రపు చూపులు తట్టుకోలేకపోతున్నానే. ఇంకెక్కడి ఓర్పే? ఆ శిశుధరికి నా మీద చంపేంత కోపం వచ్చింది. శాడిజం చూపిస్తున్నాడే. అబ్బా, మిమ్మల్ని చూసి అసూర్య పడతా అంటాడయ్యా. అసూయ అంటే? ఇప్పుడు రత్నప్రభ గారు మిమ్మల్ని రికమెండ్ చేసినారు కదా. ఆ చేసిందిలే. ఒక్కసారిగా అంత పెద్ద పోస్ట్ ఇచ్చినది. మీరు తనకి బాసు, తను మీ కింద అసిస్టెంటు. ఆ మాత్రం కోపం ఉండదా ఏంది? అయ్యో నా కర్మ, నేను వాడికి బాస్ కాదే, వాడే నాకు బాసు. అదేందయ్యా, ఆఫీస్ లో మీరే ఎండి, మీ కింద 250 మంది పనిచేస్తూ ఉంటారు కదా. అవును కదా. అంటే నేను వాడికి బాసుని అయినా కూడా నువ్వు అన్నట్టుగా అసూయతో నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు. వాడి సీట్ నేను కొట్టేశానని కడుపు మంట ద్వేషమే వాడికి. చాలు చాలండి. ఏమి ఇలా
ఎలాగైనా వాడి మీద కోపం తెచ్చుకునివే. నేను మయూరితో మాట్లాడి సర్ది చెప్తానులే. ఎందుకు అంతలా అరుస్తారు? పెళ్ళని చెప్తే వినాలయ్యా. అయినా చెప్పేది మయూరికే కదా. కాస్త ఫ్రెండ్షిప్ గా ఉందామని చెప్తానన్నాను. వద్దొద్దే చంద్రకళ. ఎందుకయ్యా? ఏమే ఆఫీస్ విషయాల్లో లేడీస్ తల దూరిస్తే కంపు అయిపోద్దే. ఏమే మొగుడు చెప్తే వినాలే. అబ్బా మరి రోజు సిస్టర్ గా టార్చరు భరిస్తా ఉంటారా ఏంది? చంద్రకళ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళొచ్చారు. కంగ్రాట్స్ బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. ఏం వీరభద్రం, ఆఫీసులో కుదురుకున్నావా? చాలా మంచి ఉద్యోగం వదినా. స్టాఫ్ అందరూ చాలా మంచి వాళ్ళు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు వదినా. బాబాయ్ నీకు ఉద్యోగం వచ్చిన సంగతి కృష్ణవేణితో చెప్పాను. ఓహో.